ఏమండి ఇంట్లో కూరగాయలు అవి నిండుకున్నాయండి, కొంచెం బజార్కి వెళ్ళి తీసుకురండి. అబ్బా మీ ఆడోళ్ళకి ఏవి ముందు గుర్తురావేంటే, కరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళే టైంలో గుర్తొస్తాయి ఇవన్నీ. అబ్బా నిన్నంతా ఇంట్లో పనితోనే నాకు సరిపోయింది, అందుకే మర్చిపోయానండి. అందుకే నేను చెప్తుంటాను వారానికి సరిపడ్డ కూరగాయలు ఒకసారి తీసుకురండి అని. నా మాట వినిసేస్తాయి కదా మీరు. ఒక్కసారి అన్ని తీసుకొస్తే ఒక్కరోజే 3-4 కూరలు ఉండి అన్ని వేస్ట్ చేస్తారు. ఇలా గాని చేస్తే కొంప దివాలా తీయడమే. బాగుంది అయ్యగారు సంబడం, ఏదో రోజు కేజీలు తీసుకొచ్చి పడిస్తున్నట్టు. మీరు తీసుకొస్తారా లేక పెరిగన్నా కట్టేయమంటారా? అబ్బా భాగ్యం, నాకు టైం అయిపోతుంది ఆఫీస్ కి. నా షర్ట్ జేబులో 100 రూపాయలు ఉంటాయి, అవి తీసి ఆ మున్నాగాడికి ఇచ్చి పంపించు. వాడా సరిపోయింది, వాడు ఇంకా గుర్రు పెట్టుకుని నిద్రపోతుంటే. వెదవా అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్లు చూడడం, తెల్లారిన దాకా తొంగడం అలవాటు అయిపోయింది. అరే మొన్న లేరా వెదవా లే. తెల్లవారిందిరా బాబు, ఈయన మొదటి సుప్రభాతం. ఏరా వెదవా వినబట్టం లేదా? ఇంకా మంచం మీద పడుకున్నా, లెగిసి వెళ్ళి ఆ కూరగాయలు తీసుకురా. ఏంటండి తెల్లవారే కాయగూరలు పోపు సామాన్ అని చెప్పి సావగొడుతుంటారు, మీకు వేరే పని ఉండదా? సర్లేరా, మీ అమ్మ నేను ఏ పెరుగనో తిని అడ్జస్ట్ అవుతావులే. నువ్వు ఏ గుడి దగ్గర ప్రసాదం పడుకుని కానించే వాళ్ళకి. వద్దులేండి నేనే వెళ్తాను. గుళ్ళో ప్రసాదం అంట, ప్రసాదం. అరే మున్నా, ఈ 100 రూపాయలు తీసుకెళ్లి కేజీ టమాటాలు, కేజీ ఉల్లిపాయలు తీసుకురా. చిల్లర ఏమన్నా మిగిలితే కొన్ని కూరగాయలు కూడా తీసుకురావా. రాయ్ చిల్లర మిగిలిందని చెప్పి అంతా మింగాడం కాదు, తీసుకొచ్చి ఆ టీవీ టేబుల్ మీద పెట్టు. ఈ మధ్య నొక్కడం ఎక్కువైపోయింది అయ్యగారికి. అబ్బా నాన్నగారండి, ముసలోళ్ళు అన్నాక దగ్గులు, కుర్రోళ్ళు అన్నాక నొక్కుడు, ఇవన్నీ కామన్ అండి. మీరే చూస్తూ చూడనట్టు వదిలేయాలి. అవునా? అయితే నేను చెప్పింది కూడా ఒకసారి వినరా. పేరెంట్స్ అన్నాక పిల్లల్ని కొమ్మడం కామను, ఇది మాత్రం మర్చిపోకు. అయ్యో ఎందుకులేండి, ఇంత చిన్న విషయానికి అంత రక్తపాతం అవసరమా? అరే మున్నా, ఒక్క మాట, టమాటాలు ఉల్లిపాయలు మెయిన్ రా, అది అసలు లేవు ఇంట్లో. మిగిలిన కూరగాయలు కొంచెం కొంచెం తీసుకురా. వెళ్తానని చెప్పాను కదే, చెప్పిందే చెప్పి నా బుర్ర నీకు. అమ్మో ఏంటి లైన్లు ఎంత పెద్ద ఉన్నాయి, ఏమన్నా ఫ్రీగా ఇస్తున్నారా ఏంటి? ఈయన ఎక్కడో చూసినట్టుందే. అమ్మో ఏదో చూసినట్టున్నాడు, ఈడికి గాని దొరికినంటే మొత్తం కంపు తీసేస్తాడు. అరే రమేష్, ఏంట్రా నువ్వు కూడా బజార్కే వచ్చావా? లేదు మామ, బజార్కి తమన్నా వచ్చిందంట, ఒకసారి చూసి వెళ్ళిపోద్దామని వచ్చాను. ఏంట్రా ఎటకారమా? అయినా మొహమేట్రా ఆ డేరా బాబాలో దాచుకున్నా? ఒరే ఎదవా గట్టిగా అరవకురా, పక్కన లైన్లో మన క్లాస్ అమ్మాయిలు ఉన్నారు, చూసారంటే మనల్ని నవ్వుతారా. ఏరి అమ్మాయిలు వచ్చారా? ఏర్రా ఒరే, వాళ్ళు ఏమైనా ఫ్యాషన్ షోకి వచ్చారట్రా? వాళ్ళు కూరగాయలు కొనడానికి కదా వచ్చారు, అయినా ఇందులో నవ్వడానికి ఏముందిరా? ముందు చెప్పింది విను. ఈ లైన్ లో అయితే కేజీ 100 రూపాయలు, ఆ లైన్ లో అయితే కేజీ 150 రూపాయలు రా. మనల్ని ఈ లైన్ లో చూసారనుకో, వాళ్ళు మన పేనాసోలు అనుకుని నవ్వుతారు మావా. ఏంటి కేజీ 100 150? ఎంతకి ఏం అమ్ముతున్నారు రైళ్ళు? ఏం అమ్ముతున్నారా? ఒరే రాష్ట్రం అంతా కొట్టుకు చేస్తుంటే ఏం అమ్ముతారంటారేట్రా? టమాటాలు రా ఎదవా, టమాటాలు. ఓర్నాయను కేజీ టమాటా 100 రూపాయలా? ఒరే మా నాన్న 100 రూపాయలు చేతిలో పెట్టి 100 సామాన్లు ఇచ్చి చెప్పారా, డబ్బులన్నీ దీనికి అయిపోతే ఇంక నేనేం కొంటాను రా? ఒరే అయ్యమయం, వాళ్ళు ఏది ఇస్తే అది మూసుకుని తీసుకెళ్ళరా బాబు, రేపటి నుంచి కేజీ 200 అవుతాయంట. అరే మామ, ఈ టమాటాలు ఆ పెట్రోల్ రేట్స్ తో పోటీ పడుతున్నట్టున్నదిరా. ఓర్నాయనో, నువ్వు బజార్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా? ఒరే ఉల్లిపాయలు కేజీ 60 రూపాయలు రా, ఇంక కాయగూరల సంగతి చెప్పనే అవసరం లేదు. ఓర్నాయనో, ఇలా కొన్ని రోజులు ఉంటే ఈ రైతులు ఆడి కారులో వస్తారా రైతు బజార్లకి? తెలిసి తెలియదు వాక్. రే పాపరా, ఈ రైతులు మిగిలేదు 5-10 రా, ఆ మధ్యలో దళారులు ఉంటారే వాళ్ళే మింగేస్తారా మొత్తం అంతా. పాపరా మామ, ఈ రైతులను చూస్తే జాలనిపిస్తుందిరా మామ. దీన్నే అంటారా కోతి గంతడం గారిడి ఓడి మెంగడం అని. సర్లేరా బాబు, ముందు మన వరకు వస్తాయో లేదో ఈ టమాటాలు. ఇందాక టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడు రా, అసలే కాలేజీకి కూడా టైం అయిపోతుంది. ఇంకేం కాలేజీ మామ, కాలేజీ లైన్ లోనే అయిపోద్ది. అరే ఈ లైన్ పేరు చెప్పుకొని హ్యాపీగా కాలేజీకి నామం పెట్టి వచ్చా. మామ నువ్వు సూపర్ రా, మంచి ఐడియా ఇచ్చావురా. అబ్బాబ్బాబ్బా భాగ్యం, తొందరగా అన్నం ఉట్టించవే, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి నేను. అబ్బాబ్బా
అబ్బా మీకు అన్ని తొందరేనండి. ఈ రోజుకి ఆఫీస్ క్యాంటీన్ లో తిని సర్దుకోవచ్చు కదా. వస్తే నీకేం తెలిసి పిచ్చి ముఖమా? క్యాంటీన్లో తిన్నావనుకో 40 రూపాయలు ఖర్చు. అదే మన ఇంట్లో తింటే అంత ఖర్చు మిగిలినట్టే కదా. ఏంటే పెరిగన్నం పెట్టావు? ఉదయాన్నే కాయగూరలకు డబ్బులు ఇచ్చాను కదా. సర్లేండి, మీరు డబ్బులు ఇచ్చే వెళ్ళారు, కానీ బజార్ కానీ తెల్లవారు పెద్ద మనిషి ఇప్పటికొచ్చి ఇంటికి చేరనే లేదు. పనికి మాలిన వెదవా, ఏ క్రికెట్ బెట్టింగ్కో ఏ సినిమాకో చెక్కేసి ఉంటాడు. రాని తోలు ఇచ్చేస్తాను ఎవరికి. ఎంత కూర ఉంటాయి అమ్మో, ఎంత ముద్దుంటాయి అమ్మో, నీ కడుపుల పిల్లలు సల్లంగుండా అమ్మ 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 అమ్మ. ఏరా కూర లేకుండా పచ్చడి మెతుకులు తింటున్నానని చెప్పి ఎటకారం ఆడతావరా? ఎటకారం నాతో? నేను అందుకు పాడలేదండి నాన్నగారు. మరి ఆ ఎదవ గాడిద గొంతు కేసుకుని ఎందుకురా పాడావు? నువ్వేమైనా పెద్ద సెంగర్ అనుకున్నావా? అయినా ఇప్పటి వరకు ఎక్కడరా తిరిగావు బలాదూరు? ఒరే మొన్న ఏంట్రా ఈ కూరగాయలు తీసుకురావడం? ఇవేంట్రా ఇన్ని తీసుకొచ్చా? నేను చెప్పానా ముందే ఎదవ డబ్బులని మింగి ఏ సినిమాకు పోయి ఉంటాడని. చూడు మొత్తం డబ్బులని మింగేసి ఆ పెంట మీద కాయగూరలు ఏరుకుని వచ్చాడు. ఎదవ ఎదవ ఎదవ. అవి పెంట మీద ఏరుకొచ్చాను కాదండి నాన్నగారు, నిజంగానే 4 గంటల లైన్లో నుంచుంటే వచ్చాయి. ప్లీజ్ నన్ను నమ్మండి మహాప్రభా. ఆహా మరి మిగిలిన చిల్లరేదురా? ఇవన్నీ కలిపిన 10 రూపాయలు విలువ చేయదు కదరా. ఇంకెక్కడ చిల్లరండి, నా పాకెట్ మనీ 5 రూపాయలు కూడా ఖర్చు అయిపోయి వీటికే. ఏంట్రా ఈ 4 కూరగాయలు తేడానికి సింగపూర్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళావా? మరి ఎందుకురా అంత ఖర్చు అయింది నీకు? లేదండి, క్యాబ్ బుక్ చేసుకుని రైతు బజార్కి వెళ్ళొచ్చాను. అదిగో 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 చెప్పానా ఏదో ఏదో పని చేసి ఉంటాడని. నన్ను చెప్పనవరా, అందుకే చెప్తాను. ఆ న్యూస్ పేపర్ గట్టా వేయించండి అని. మీకు బొత్తుగా బయట ప్రపంచం తెలియటం లేదు. ఈ రోజు బజార్లో టమాటాలు 100 రూపాయలు, ఉల్లిపాయలు 60 రూపాయలు. ఇంక 100 రూపాయలు చిల్లర మిగులుతుంది నా బొందా. కేజీ టమాటాలు 100 రూపాయలా? అమ్మా నువ్వేం కంగారు పడికే, ఆయనకి టమాటా దెబ్బ తగిలిందే. ఆయన ఎలా లేపాలో నాకు తెలుసు, చూడు. నాన్నగారండి, అమ్మ కంగారులో ఓ టమాటా తొక్కిసానండి. టమాటా పచ్చడి అయిపోయిందండి. అమ్మో నా టమాటా! ఓసే కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా? కొంచెం జ్ఞానం ఉందా? ఒక టమాటా 15 రూపాయలు పడిందే, డబ్బులు మీ బాబు గారు తీసుకొచ్చి ఇస్తాడా? నేను చెప్పాను అమ్మా, నాన్నగారండి టమాటాలు ఏం పచ్చడి అవ్వలేదండి, జస్ట్ మిమ్మల్ని ఆపడం కోసం చిన్న ప్రాంక్ చేశానండి. పనికి మాలను ఎదవా, ఖరీదైన వస్తువులతో ఎటకారం ఏంట్రా నీకు? వస్తే భాగ్యం చూడు, ఆ బీరువాలో బంగారం అంతా బయట పెట్టేసి ఈ టమాటా లాకర్ లో పెట్టు. రోజుకు ఒక టమాటా ఉండు. ఇలాంటి ఖరీదైన వస్తువులు బయట ఉంచకూడదు. నమస్కారం. ఇప్పుడే అందిన తాజా వార్త. ఈ రోజు నుంచి రైతు బజార్లో కేజీ టమాటాలు 500 రూపాయలు అవుతున్నాయి. అలానే టమాటాలు కొనడానికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ ఫోటోలు, అలాగే పాన్ కార్డు, అలానే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇలా అన్ని తీసుకుని వస్తేనే గానీ ఇవ్వరన్నమాట. అలానే ఈ రోజు నుంచి బ్యాంకుల్లో టమాటాలకి ప్రత్యేకమైన లోన్లు ఇవ్వబడుతున్నాయి. ప్రేక్షకులు గమనించవలసిందిగా మా ప్రార్థన. 500?